నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైసీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. కార్యకర్తల సమావేశంలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పిలుపు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే విజన్ విశాఖ సాధ్యపడుతుంది. శిష్టకర్ణల ఆత్మీయ సమావేశంలో బొజ్జ ఝాన్సీ, కేకే రాజులు వెల్లడి. బ్యాలెట్ ఎన్నికల నిర్వహణ సరిగా లేదు. నర్సీపట్నం ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అయ్యన్న డిమాండ్. స్టీల్ ప్లాంట్ కార్మికుల సెంటిమెంట్ ను పట్టించుకొని ప్రధాని మోదీ చంద్రబాబు విమర్శలను తీవ్రంగా ఖండించిన గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరు పెంచింది. జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొజ్జ ఝాన్సీ లక్ష్మి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు. 80 ఫీట్ రోడ్డు రైల్వే న్యూ కాలనీ వద్ద ప్రారంభమైన ప్రచార ర్యాలీ గౌరతాటి చెట్లపాలెం, అబీద్ నగర్, రామచంద్ర నగర్, శ్రీనివాస నగర్ ప్రాంతాల్లో సాగింది. 80 ఫీట్ రోడ్లో పైనాపిల్తో తయారు చేసిన భారీ గజమాలను క్రేన్తో కేకే రాజుకు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాలు, తీర్మాన గుర్రాలు, ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వెంటరాగా ప్రచార రథంపై అభివాదం చేస్తూ ఝాన్సీ, కేకే రాజు ముందుకు సాగారు. వీరికి అడుగడుగున మహిళలు హారతులు, పూల వర్షంతో బ్రహ్మరథం పట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దు అంటూ 1180 రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటాన్ని, వారి సెంటిమెంట్ను ప్రధాని ఏమాత్రం పట్టించుకోలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రధాని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. అదే వేదిక మీద ఉన్న చంద్రబాబు నాయుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం శోచనీయమని అన్నారు. ప్రధాని సభలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోను అని చెప్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని 72 గంటల ముందు ప్రకటన ఇచ్చి ఇప్పటి వరకు వేచి చూశానని, కానీ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోదీ నిర్ణయంలో ఎటువంటి మార్పు రాలేదని అమర్నాథ్ పేర్కొన్నారు. దీన్ని బట్టి ప్రధాని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదన్న సంకేతాలు ఇచ్చినట్టు భావించవలసి వస్తుందని అమర్నాథ్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ, లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన చేసినటువంటి సంక్షేమం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఒక విషయానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇదే 5 ఏళ్ల క్రితం అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం. ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు
ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు 4 కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు? ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు? కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది. నగర సామాజిక వర్గానికి అండగా ఉంటామని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, భీమిలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావులు తెలిపారు. మధురవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో నగరాల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి సామాజిక వర్గానికి తగిన గుర్తింపు ఇచ్చామని చెప్తూ వారిని అణగదొక్కుతున్నారని అన్నారు. తమ సామాజిక వర్గం నుంచి కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని గంటా హామీ ఇచ్చారు. నగరాల సామాజిక వర్గానికి సంబంధించి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు చీకట్లో బతకడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమా అని శ్రీభరత్ పేర్కొన్నారు. మీ ఆస్తులు కాపాడుకోవాలంటే ప్రభుత్వం మారాలని, కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి అభివృద్ధికి దోహదపడుతున్న కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని వారు కోరారు. విశాఖ ఎంపీగా శ్రీభరత్ను, భీమిలి ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గంట కోరారు. అలాగే ఇంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు మరొకటి చెప్పారు, దానికి మాకు ఏదైనా ఒక మంచి కళ్యాణ మండపం లాంటివి కట్టుకోవాలి, దానికి ఒక స్థలం, 1 ఎకరా లాంటి స్థలం ఇచ్చి కళ్యాణ మండపం అయితే మేము స్థలం కూడా సర్వే చూపిస్తాం, మంచి ఇది లొకేషన్లో దాన్ని అలకేట్ చేసి మాకు ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేయమని చెప్పారు. తప్పకుండా ఎలాగూ మీ ఆశీస్సులతోటి మన ప్రభుత్వం రాబోతూ ఉంది. వచ్చిన తర్వాత మీకు ఆ కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేస్తారని తెలియజేస్తున్నాను. తర్వాత మీరు అడిగినా అడగకపోయినా కూడా ఏదైతే ఈ సామాజిక వర్గం ఉందో, ఈ సామాజిక వర్గంలో అధిక శాతం 70-80% తెలుగుదేశం పార్టీకి అనాదిగా మీరు మద్దతిస్తున్న వాళ్ళు. కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సింది, అభివృద్ధి చేయాల్సింది ఆ బాధ్యత మా పైన, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పైన ఉంది. నేను ఎంపీగా నన్ను అసలు ఏం చేయించేవారు, ప్రభుత్వం ఉంటేనే చేయగలుగుతున్నాను. మీ అందరికి సపోర్ట్ కోరుతున్నాను. మీ అందరు పాజిటివ్గా ఉన్నారు. అది మీరు మే 13వ రోజు అందరు బయటకు వచ్చి 7 నియోజకవర్గాల నుంచి కూడా వచ్చారని అంటున్నారు. కాబట్టి బీజేపీ అభ్యర్థులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు గ్లాసు, కమలం గుర్తు, సైకిల్ గుర్తు చేసి మమ్మల్ని అందరినీ గెలిపించవలసిందిగా కోరుకుంటూ. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ద్వారా విజన్ విశాఖ సాధ్యపడుతుందని వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిని బొజ్జ ఝాన్సీ, ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. మురళీనగర్ వద్ద ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏపీ స్టేట్ శిష్టకరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ కంటి మహంతి అనుషా పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన శిష్టకరణ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా భావించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందించారని అన్నారు. శిష్టకరణలను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తున్నానని హామీ ఇచ్చారు. బంగారు బాట వేసి మన భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మీరు అందరూ అండగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ ఇంత ఆత్మీయంగా అభినందించి మా ఇద్దరికి పిలిచింది అవకాశం ఇచ్చినందుకు పేరున ప్రతి అన్నదమ్ముడికి, అక్క చెల్లికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రాణ గుర్తుపై ఓటేసి ఇద్దరికి మరి గెలిపించమని చెప్పేసి సవినయంగా ఉపమానాలు చేసుకుంటాం. 99లో ఇదే బీజేపీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ 2014లో కూడా ఇదే బీజేపీ తెలుగుదేశం, దానికి తోడుగా జనసేన పార్టీ. అప్పుడు ఆ 9 సంవత్సరాలు హైదరాబాద్ ఉన్నాడు. మళ్ళీ అదే లింగమేని, అదే బొలిమేని, అదే ఘట్టమేని, అదే నిలమేని, అదే సీఎం రమేష్, అదే గరికపాటి రామచంద్ర, అదే కన్నంపాటి రామచంద్రరావు, అదే అసెంబ్లీ వీళ్ళే, అదే పెట్టుబడిదారులు, అదే రాజేంద్రరావు. మళ్ళీ అమరావతి ప్రాంతంలో 35,000 ఎకరాలు కొన్నారు. అప్పుడు హైదరాబాద్ అన్నాడు, ఇప్పుడు అమరావతి అన్నాడు. 5 సంవత్సరాలు
మీరు ఒకసారి గమనించండి, ఇవన్నీ కూడా వాస్తవాలు, పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని కాంక్షించే ప్రతి ఒక్కరు, ఈ ప్రాంతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, ఉత్తరాంధ్ర మన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు ప్రపంచ పటంలో నిలవాలి. ఈ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు ఉపాధి కోసం తరలి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావాలి, సంపద సృష్టించాలి. ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో శిఖరాగ్రం నిలబడే శక్తి, సామర్థ్యాలు, ఆలోచన, కమిట్మెంట్ ఉన్న ఏకైక నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. కొత్తపల్లి గీతను ప్రధాని మోదీ ఆశీర్వదించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆమె సేవల్ని ప్రశంసించారు. మోదీ అనకాపల్లి పర్యటనలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో జరిగిన ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో అరకు పార్లమెంటు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సాక్షాత్తు ప్రధాని మోదీ కొత్తపల్లి గీతను అరకు ఎంపీగా గెలిపించాలని కోరడంతో పాటు గీత తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ప్రత్యేక గుర్తింపు ఉన్న కొత్తపల్లి గీత విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయనే ఆశీర్వదించడం అభినందనీయం. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా కొత్తపల్లి గీత కోసం ప్రత్యేకంగా చెప్పడం అందరిలో ఆసక్తి నెలకొంది. గతంలో ఎంపీగా పనిచేసిన గీతను తిరిగి ఎన్నుకుంటే అరకు పార్లమెంటు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, గీత సమర్థురాలని చంద్రబాబు కొనియాడారు. श्रीमती कोथापल्ली गीता जी और विजयनगरम से श्री कली शेट्टी अप्पल नायडू जी, उनको भारी वोटों से जीता करके दिल्ली भेजिए. इनका जीतना मोदी को मजबूत करेगा. गीता गारू अరకు पार्लमेंट अभ्यर्थी, ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు, అనుభవం ఉంది, అందరితో పరిచయాలున్నాయి, చొరవ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాం. అక్కడ వనరులున్నాయి, సమస్యలున్నాయి. సమస్యలు పరిష్కరించి, వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీత గారికి ఉంది. జగనన్న నవరత్నాలు అందుకున్న ప్రతి గడప ప్రచారం తమకు అందిస్తున్న దీవెనలతో అఖండ మెజార్టీ దక్షిణంలో వైసీపీ సాధించబోతుందని వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ నియోజకవర్గంలో 27 వార్డు, కొంత భాగం ఉత్తర నియోజకవర్గంలో 24వ వార్డులో ఉండడంతో స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, 27వ వార్డు ఇన్ఛార్జి నీలపు సరేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వాసుపల్లి ఎన్నికల ప్రచారం కోలాహలంగా జరిగింది. ముందుగా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి బొజ్జ ఝాన్సీ, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లికి గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. అక్కడి ప్రసిద్ధగాంచిన శ్రీ సిద్ధి వినాయక కాశీ విశ్వనాథ స్వామి, విశాలాక్షి అమ్మవారి దేవాలయంలో పూజలు చేసి ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నపై కురిపించే ప్రేమ తనపై చూపడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దక్షిణంలో వైసీపీ జెండా అఖండ మెజార్టీతో ఎగరవేస్తామని, అలాగే బొజ్జ ఝాన్సీని కూడా తమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ అందిస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు. అలాగే ఈ వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పనుల పని ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించి అసెంబ్లీలో పంపిస్తే తప్పకుండా అసెంబ్లీలో నా యొక్క వాయిస్ని వినిపించి అనేక సమస్యలకి పరిష్కారం అవుతానని చెప్పి తెలియజేస్తూ ఈ ఉత్తర నియోజకవర్గంలో జెండా ఎగరేస్తారు. మూడవది ఝాన్సీ మేడం గారు మా మూడోసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడతారు. విల్ బికమ్ వాయిస్ టు ద వాయిస్లెస్. విశాఖపట్నంని ఒక చక్కనైన ఫోర్టిఫైడ్ సిటీగా తీర్చిదిద్దడం కోసం అని చెప్పేసి, ఏవైతే కంపెనీస్ ప్రైవేటైజేషన్ కోసం అని ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా నా వాటి నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగే ఈరోజు మరొకన్నా వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా ఇక్కడ సెంటిమెంట్గా అన్నందుకు మేము అత్యధికంగా ఇంకా కష్టపడి మంచి మెజారిటీ ఇవ్వాలని మా కార్యకర్తలకి, మా ప్రజలకి నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కాపులకు అత్యధిక స్థానాలు కల్పించిన వైఎస్ఆర్సీపీ పార్టీకే కాపుల మద్దతు ఉంటుందని కాపునాడు అధ్యక్షుడు తోట రాజు చెప్పారు. రాష్ట్రంలో 31 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు కేటాయించారని, సామాజిక న్యాయం అంటే ఇదే అని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్ఏడి పార్టీ కార్యాలయంలో
ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీ రాష్ట్రంలో కాపులకు కేవలం 23 స్థానాలే కేటాయించిందని, కాపులంటే కూటమి పార్టీలకు చిన్న చూపని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన కులానికి చెందిన వారికి ఎక్కువ సీట్లు కేటాయించారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని కులాలకు సమన్వయం చేసిందని చెప్పారు. కాపు సామాజిక వర్గంపై చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వంగవీటి రాధాకృష్ణన్ చూడడానికి కాపు నాయకులు వచ్చారే తప్ప గణబాబు గురించి కాదని విమర్శించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ పివి సురేష్, కాపు నాయకులు మోహన్ రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాపునాడు ఫిబ్రవరి నెలలో మీ అందరికీ తెలుసు ఒక రాష్ట్ర మీటింగ్ కండక్ట్ చేసి విశాఖపట్నంలో మేమందరం కూడా ఒక డిమాండ్ పెడతాం జరిగింది అన్ని పార్టీలకి. ఎవరైతే ఎక్కువ శాతం సీట్లు కాపులకి ఇచ్చి గౌరవించుకుంటారో వారికి మా పూర్తి మద్దతు తెలియపరుస్తామని చెప్పి మరి ఆ పార్టీని గెలిపిస్తానికి కూడా మా స్వయం కృషి ఉంటుంది అని మరి ఈరోజు ఆ డిమాండ్ ప్రకారం ఈరోజు గమనించినట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు 31 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి 5 ఎంపీ సీట్లు ఇచ్చి మొత్తం 36 సీట్లు ఇచ్చి 18% సీట్లు కాపు కులానికి కేటాయించి ఈరోజు కాపులకి పెద్దపీఠం వేశారని చెప్తా ఉన్నాం. మరి ఇటీవలే 22వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని మా రాష్ట్ర కమిటీ సభ్యులు మరి యావత్ కాపునాడు విశాఖపట్నం సభ్యులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికాం. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. మరి మీరు గమనించినట్టయితే యావత్ కూటమి అంతా కలిపి ఈరోజు మా కాపు జాతికి ఇచ్చిన సీట్లు కేవలం 23, అంటే 11.5% మాత్రమే కేటాయించారు. ఇది సరిపోనట్టు బాధాకరం విషయం ఏంటంటే టీడీపీ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న 144 అసెంబ్లీ స్థానాలకి మరి 17 స్థానం ఎంపీ స్థానాలకి కలిపి వారు కేటాయించింది కేవలం 12 మాత్రమే. అంటే 7.5% మాత్రమే ఈరోజు టీడీపీ కేటాయించి వారికి కాపుల మీద ఉన్న చిత్తశుద్ధి ఎంతో తెలియపరిచారు. మతతత్వ కులతత్వ రాజకీయాలు వీటిని ప్రోత్సహిస్తున్నటువంటి కూటమి రాజకీయాల్ని ఒకసారి గుర్తించి ఓటు విలువని గుర్తించి మరలా 5 సంవత్సరాల వరకు కూడా ఈ రాష్ట్రం సంక్షేమ దిశలో అభివృద్ధి దిశలో నడవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఓటు వేయవలసిందిగా కాపు సోదరులందరికీ మేము ఈ ఇంటర్వ్యూ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున కార్యకర్తలందరూ సైనికుల్లాగా పనిచేయాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. జీబీఎంసీ మాజీ కోఆప్షన్ సభ్యులు విహార భాస్కరరావు ఆధ్వర్యంలో 91, 92 వార్డుల కార్యకర్తల సమావేశంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అంశాలను వివరిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాలు ఎలాగైతే అమలు చేశాం 2024 ఎన్నికల మేనిఫెస్టో కూడా అదే విధంగా అమలవుతుందని స్పష్టం చేశారు. కూటమి మేనిఫెస్టో బూటకమని 2014లో చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గణబాబు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ మద్దతు వైసీపీ పార్టీగా ఉందని, విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అధికారుల గురించి వివరించి ఓటును అభ్యర్థించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అబ్జర్వర్ పేడాడ రమణకుమారి, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటే గుర్తుంచుకోండి, 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ప్రజలు ఎవరినైనా అడగండి, 5 సంవత్సరాల పాటు ఎక్కడా కనిపించలేదు. అలా 14 కూడా అదే, 14 నుంచి 18 కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఏంటంటే ఒక తప్పుడు దావతో ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో లేకపోతే మా బిఎల్ఏలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వచ్చి వాళ్ళకి డబ్బులు చూపించి ఏదో కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ పక్కాగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ 100%. ఈరోజు ఆయన ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు ఎవరు లొంగేది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, నాతో సైతం అందరం కూడా ఈరోజు సిద్ధం అనే దీంతో ముందుకెళ్తున్నాం.
సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొంటున్న ఉద్యోగస్తుల కోసం నిర్వహిస్తున్న బ్యాలెట్ ఎన్నికల్ని సరిగా నిర్వహించడం లేదని నర్సీపట్నం రిటర్నింగ్ అధికారి ఆర్ఓపై చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నారని, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో నర్సీపట్నం రిటర్నింగ్ అధికారి వ్యవహరిస్తున్న తీరు అనుమానంగా ఉందని ఆరోపించారు. నర్సీపట్నం రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నర్సీపట్నం రిటర్నింగ్ అధికారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అధికార వైసీపీ తన కుమారుడికి ఆఫర్ ఇచ్చిందని, డబ్బులు ఖర్చు చేసి గెలిపిస్తామని హామీ కూడా ఇచ్చినట్టు అయ్యన్న పాత్రుడు తెలిపారు. వెళ్ళి లైన్లో నుంచుంటే 2-3 గంటలు డిలే చేశారు. మంచి లేవు, చిన్న పిల్లలతో వచ్చారు. ఇది ఎక్కడంటే విజయనగరం జిల్లా బొబ్బిల్లో. ఉదాహరణ చెప్తున్నాను నేను. ప్రతి జిల్లాలోనూ ఎలా చేశారు జనం చూడండి, క్యూలో నుంచి వాళ్ళు కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇసుకెత్తి వెళ్ళిపోవాలి, ఓటు వేయకూడదు. ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీకి వేస్తారు కాబట్టి వాళ్ళు ఓటు వేయకూడదు. ఇదేంటి ఎన్నికలు సక్రమంగా జరిపించడం? ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు ఓటు వేయకూడదు, ఇసుకెత్తి వెళ్ళిపోవాలా, అబ్జెక్షన్ చేస్తే పోవాలా. ఏం చేద్దంటే ఇప్పుడు టీచర్స్ కానీ అంగన్వాడీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెయ్యాలని 180 మంది డిసైడ్ అయిపోయి ఉన్నారు. అంటే పోలింగ్ అవ్వకూడదు, డిలే చేయాలా అనే ఉద్దేశంతో ఈ ఆర్డీఓ మరి ఎందుకు లొంగో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి భయంపడి లొంగిపోయాడా లేదా దేనికన్నా లొంగిపోయాడా అన్నది ఇంకా మరి ఎలక్షన్ కమిషన్ రుజువు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇలా జరిగితే పోలింగ్ బూత్ దగ్గర సరైన సౌకర్యం లేకపోతే ఎండాకాలం వాళ్ళకి ఇబ్బంది, ముసలి వాళ్ళు వస్తారు బూత్కి, వాళ్ళకి సరైన సదుపాయాలు ఉండాలి కదండి. ఒక టెంటో, మంచినీళ్ళు ఏర్పాటు, ఒకవేళ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ మొక్క నీరు పడిపోవచ్చు, అక్కడ డాక్టర్ నర్సో కలిసి అట్లీస్ట్ నర్సో పెట్టకపోతే ఎట్లాగండి? ఇవన్నీ కూడా మీనా గారు మంచి అవసరం కాదన్నాం. కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ స్టేట్ ఎన్నికల కమిషన్ కానీ చాలా జాగ్రత్తలు చేస్తున్నారు. కానీ కింద ఆఫీసర్లు మాత్రం ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ పోలేదో, లేదా జగన్మోహన్ రెడ్డికి భయం పడుతున్నారో, లేదా దేనికన్నా లొంగిపోయారో ఆ విషయం తేలాల. ఇమీడియట్గా ఈ జయరామ్ అనేటువంటి నర్సీపట్నం ఆర్డీఓని అక్కడ డ్యూటీ నుంచి తప్పించడమే కాదు, అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను మీకు అందరూ తెలుసు. అంతేకాకుండా 13A డిక్లరేషన్ ఫారంలో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం మాత్రమే చేస్తున్నారు, కానీ సీల్ వేయట్లేదు. ఇదొక పెద్ద నేరం. ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెడితే కింద మోరేయాలి, ముద్ర వేయాలి. కానీ మా నర్సీపట్నం ఆర్డీఓ సంతకం పెట్టి ఎవరితో సంతకం పెట్టి కింద మోరేయట్లేదు. ఇక్కడ సంతకం పెడితే ఇక్కడ మోరేయాలి కదా, గవర్నమెంట్ మరి మోరేయకుండా కాగితాలు ఇస్తున్నాం అంటే ఇంటెన్షన్, నీకు వేరే ఇంటెన్షన్ ఉంది. ఇటువంటి ఇంటెన్షన్ ఉన్న ఆర్డీఓని రేపు ఎన్నికలుగా పర్యవేక్షణ చేస్తే న్యాయం ఎక్కడ జరుగుతుందండి? న్యాయం జరుగుతుందా చెప్పండి ఎన్నికల కమిషన్ గారు. అది ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్ మీరు ఇమీడియట్గా ఇతన్ని మార్చడం, యాక్షన్ తీసుకోవడం జరగాలని మరి ఈ సందర్భంగా వారికి మనం చేస్తున్నాను. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త శ్రమించాలని 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు అన్నారు. వార్డు మహిళలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతటి ప్రపంచాన్ని చూస్తుంటే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమవుతుందని అన్నారు. తనను కార్పొరేటర్ను చేసి అభిమానం చాటిన ప్రజలంతా ఈసారి ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబును సీఎం చేయాలని, దీనిని మహాయజ్ఞంగా భావించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు రావాల్సి ఉండగా ప్రచారంలో ఉండిపోవడంతో కోటేశ్వరరావు కార్యక్రమాన్ని నడిపించారు. వార్డు నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళలతో యూ కన్వెన్షన్ సెంటర్ కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో కర్రి ఈశ్వరరావు, లక్కరాజు, గోవిందరాజు, రఫీ, బొడ్డ రమణ, అనే ప్రసాద్,
నాయుడు తదితరులు పాల్గొన్నారు. అటు రాసాలమ్మపాలెం నుండి అటు పక్కటెక్క నుండి లేకపోతే పూర్మనపాలెం నుండి రాజీవ్ నగరం నుండి లేకపోతే కొత్త రాసాలమ్మ కాలనీ కానీ ఇటువంటి కాలనీస్ అన్నింటినీ కూడా ఏవైతే నిత్యంగా కావాలో, ఏవైతే రోజు పొద్దున్నే మనం లేవగానే కావాలి నీళ్లు, అది అరేంజ్ చేసుకున్నాం. అలాగే రోడ్లు, కాలువలు, లేకపోతే మనిషికి ఏది అవసరమో అది అన్నీ కూడా మనం వాటిలో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. అపార్ట్మెంట్లు వచ్చేసేసి ఒక అపార్ట్మెంట్లో ఒక ఊర్లో ఎంతమంది ఉంటారో అంతమంది ఒక అపార్ట్మెంట్ అయిపోతున్నాయి ఇక్కడ. దానికి తగినట్టుగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ అభివృద్ధిలో భాగంగానే మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అక్కడ ఎంవీఆర్ బిల్డర్స్ అని కట్టాడు, 2000 కుటుంబాలంట. ఇక్కడేమో ఎవరో ఇక్కడ పార్క్ కట్టారు, అభిరామ్ పార్క్ అంట, అది 850 కుటుంబాలు. ఆ పక్కనే ఇంకోటి కడుతున్నారు 1100 అని రాజీనగర్ దగ్గర. ఇలాగా అపార్ట్మెంట్ల వైజ్గా మన వార్డు అభివృద్ధి చెందడంలో జనాభా పెరిగిపోయి మనం దానికి తగ్గట్టుగా మనం ఈ రోడ్ల విస్తరణ చేయడానికని మనం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి మన సకిలా జంక్షన్ వరకు కూడా 100 అడుగుల రోడ్డుని మీకు ఇంకో 2 నెలల్లో అందరికీ కూడా చూపిస్తానని చెప్పి మీకు చెప్తున్నాను, తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన తోడు దొంగల్లాగా పనిచేస్తున్నారని, ఒకరు తానా అంటే మరొకరు తందానా అంటున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఏపీలో రాదని, బంగాళాఖాతంలో వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రభుత్వంపై అవాస్తవ ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్టును మోదీ చదువుతున్నారని విమర్శించారు. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా బీజేపీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఏపీ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు అమలుకు చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సబ్సిడీ అందక, రైతులు రియంబర్స్మెంట్ అందక, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన ఎన్నికల సమయంలో తాము పథకాలను ఏనాడు అడ్డుకోలేదని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. 3వ తారీఖున పెన్షన్ ఇస్తున్న వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ కానీ, వితంతులకు ఇస్తున్న పెన్షన్ కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా పంచొద్దని చెప్పి వాళ్ళకి మధ్య 7 రోజులు మా కిందటి నెలలో పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోమని చెప్పిన నేపథ్యంలో సుమారు 28 మంది వరకు 27 మంది వరకు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు వచ్చి బ్యాంకుల్లో వేసిన తర్వాత మళ్ళీ ఎందుకింత నీచమైన ఆలోచన చేస్తారో అర్థం అవ్వట్లేదు. ఇంత మానవత్వం లేకుండా ఆలోచన చేస్తుందో ఈ కూటమి అర్థం అవ్వట్లేదు. చాలా కఠోరంగా తాలూక ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఇదేదో కొత్త ప్రోగ్రామ్ మీద అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చూడండి, మనం వచ్చి వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం ఉంది. సుమారు 79 లక్షల మంది బెనిఫిషియరీలు ఉన్నారు. ఇప్పటికే 6,394 కోట్ల రూపాయలు దానికి ఈ 79 లక్షల మంది బెనిఫిషరీకి ఇవ్వాల్సి ఉంటే 3 విడతలు 4 విడతల్లో ఏదైతే ఉన్న బకాయిలను తిరిగి మీకు మీ ఖాతాలో వేస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అందులో ఇంకా 1839 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సుమారు 4,000 కోట్లు, 4,300 కోట్ల వరకు ఇచ్చి ఇంకా ఇవ్వాల్సి ఉంటే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ బ్యాంకులో డబ్బు ఉంటే డబ్బున్నా రిలీజ్ చేయొద్దని పర్మిషన్ ఇవ్వకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఆ కూటమి వాళ్ళకి ఫిర్యాదు చేసి ఆ బాపించింది నేపథ్యం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుంచి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. అనకాపల్లిలో నిన్న జరిగిన ప్రధాని బహిరంగ సభ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ నా గెలుపుకు మద్దతుగా తలపై చెయ్యి పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని, చంద్రబాబు కూడా నిండు సభలో దీవించారని, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. త్వరలోనే రంపచోడవరం ఏరియాలో పవన్ కళ్యాణ్ సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే బ్యాలెట్లో వరుస సంఖ్య 3 రావడం జరిగిందని, త్రిశూలం వలె 3 పార్టీలు కలిశాయని, ఓటర్లంతా బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయానికి పాటుపడి కూటమికి ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. గిరిజనులకి ఏమైనా మంచి చేశాడా? ఆర్ఎఫ్ఆర్ పట్టాలు వచ్చినాయా? నాన్ ట్రైబల్స్ కి ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు. ఇళ్ల స్థలం అన్నా ఇచ్చాడా? అసలు బతుకు జీవుడా? ఇక్కడ బతకాలంటే అనంతోదయ భాస్కర్ గారి మనకి చలవ కావాలి, ఆయన మనల్ని చూస్తారని కొంతమంది అనుకుంటున్నారు. ఏ ఒక్కరికి కూడా మంచి చేసే ఉద్దేశం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు. ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ప్రతి చోట రంపచోడవరంలో కూడా గంజాయి రాజ్యం వెళ్తుంది. అవునా? మన గిరిజనుల మీద నిందలేస్తూ వాళ్ళ పాపం గడుపుకుంటున్నారు. మనం ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలి. మరొకసారి మనం ఈ రోజు ఎలా అయితే ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టి రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. 60 నెలలు మన మాన ప్రాణాలు మన చేతుల్లో పెట్టుకున్న పరిస్థితి ఉంది. మరొకసారి గుర్తించాలి. మరి వచ్చే 60 నెలలు మనకి మంచి రోజులు రావాలంటే, మన జీవితాలు మారాలంటే, మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే, మళ్ళా మహిళలు స్వేచ్ఛగా తిరగాలంటే, మనకి సప్లై నిధులు రావాలంటే, సర్పంచుల అకౌంట్ లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులు పడాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే మనం అందరం కూటమి అభ్యర్థులు గెలిపించాలి. ఈ రోజు మనం చూస్తే ఒక సామాన్య కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్తకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి రంపచోడవరంలో ఆమెకి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టారు. ఆ అమ్మాయి మనలో ఒకటి, మనలో మమేకమై కష్ట నష్టాలు తెలిసి ప్రతి గిరిజనులకు కూడా మమేకమైన మనిషి. కాబట్టి మీరందరూ కూడా ఆమెను ఆశీర్వదించి ఆమెని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి, అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. హామీల్లో చిత్తశుద్ధి, అందించే పాలనలో సుబుద్ధి కలబోసిన నాయకుడు అవంతి అని పందలపాక సర్పంచ్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పందలపాక పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో అలుపెరగని బాటసారిగా అవంతి దూసుకుపోతున్నారు. పందలపాక పంచాయతీ సర్పంచ్ నాగేశ్వరరావు పంతులు గారి ఆధ్వర్యంలో గొట్టిపల్లి పంచాయతీ ప్రజలు అడుగడుగున పూల వర్షంతో, సాంప్రదాయ సాంస్కృతిక నృత్యాలతో, డీజే మూతలతో, తీన్మార్తో, బాణసంచ వెలుగుతో, కోలాటం ఆట పాటలతో, గుర్రపు సింహాసన వాహనం, అడుగడుగున మంగళహారతులు, గజమాల అలంకరణతో ఘనమైన సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు పాలనలో మేమంతా లంచాలతో, దళారీ వ్యవస్థతో నరకం చూశామని, వైసీపీ ప్రభుత్వం జగనన్న పాలనలో వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా మా వద్దకే ప్రతి పథకం, ప్రతి సేవలు అందుతున్నాయని, మా పంచాయతీలో అవంతి శ్రీనివాస్ మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారని, మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న మా భీమిలికి అవంతి రావాలని కోరుకుంటున్నామని ముక్త కంఠంతో జయ జయ నాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆనందపురం మండలం వైసీపీ శ్రేణులు, ఆయా పదవుల్లో ఉన్నవారు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే కష్టపడి అందరూ నా మనసులోనే మీరు ముందుకెళ్తున్నారు, కానీ మీకు వెనక నుంచి పోయి తీస్తున్నారు. అది మీరు ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించండి. వాలంటీర్ అనేవాళ్ళు మనం అధికారం ఇచ్చాం, కానీ ఇవాళ రిజైన్ చేయడానికి నానా బాధలు పడుతున్నారు.
వాలంటీర్ టీడీపీ వాళ్ళకి వాలంటీర్ ఇచ్చాం. ఇవాళ ఇక్కడ ఏ కులమో ఏ మతం ఏమీ చూడకుండా ఇల్లు ఇచ్చాం. అదేవిధంగా ఇల్లు పట్టాలు కూడా ఇచ్చాం. సంక్షేమ పథకాలు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, చేయూత ఎంతమందిగా మనం తీసుకుంటున్నాం. ఆ తీసుకున్నందుకు రుణం ఏ విధంగా తీసుకుంటే 13వ తారీఖు ఎన్నికలు జరిగిన దాంట్లో ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ సేకూరుతూ ప్రార్థిస్తున్నాం. వే డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. కార్యకర్తల సమావేశంలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పిలుపు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే విజన్ విశాఖ సాధ్యపడుతుంది. శిష్టకర్ణల ఆత్మీయ సమావేశంలో బొజ్జ ఝాన్సీ, కేకే రాజులు వెల్లడి. బ్యాలెట్ ఎన్నికల నిర్వహణ సరిగా లేదు. నర్సీపట్నం ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అయ్యన్న డిమాండ్. స్టీల్ ప్లాంట్ కార్మికుల సెంటిమెంట్ ను పట్టించుకొని ప్రధాని మోదీ, చంద్రబాబు విమర్శలను తీవ్రంగా ఖండించిన గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.